పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రొంపికుంట గ్రామ పంచాయతీ ముందు రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మంథనిలో 50% మంది రైతులకు రుణమాఫీ కాక ఎన్నోసార్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రుణమాఫీ చేయాలని, లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు లేనిదే రాజ్యం లేదు అని చెప్పుకుంటున్న గవర్నమెంటు అన్ని గ్రామాలలో తిరుక్కుంటూ రుణమాఫీ ఇస్తానని 2 లక్షల రుణమాఫీ ఇస్తానని ఎవరికి చేసిన పాపన లేదు. కొంతమంది తూతు మంత్రంగా చేయడం జరిగింది. 40% మా ఊళ్ళో జరిగింది. మా ఊరికి ఇండియన్ బ్యాంకు మొత్తమే పంపించలేదు అంటున్నారు. అన్ని బ్యాంకులలో కూడా 40% జరిగింది. రైతులు వాపోతున్నారు. మా రుణమాఫీ అవుతుందా లేదని నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. సెకండ్ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్న మన మంత్రి కాన్సెన్స్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు దీని మీద ఏ ఒక్క మాట మాట్లాడడం లేదు. ఇప్పటికైనా అందరికీ రుణమాఫీ అయ్యేలా చెప్తుంటూ మాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు రైతు రుణమాఫీ కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు మా రైతుల్ని మభ్యపెట్టి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చాడు. ఆగస్టు 15వ తారీఖు వరకు రుణమాఫీ తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కానీ మాకు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. చాలామంది మా గ్రామంలో చిన్న సన్నకారు రైతులు ఉన్నాము. మాకు రుణమాఫీ కాలేదు. చాలా ఇబ్బందులు గురవుతున్నాము. బ్యాంకుల దగ్గర పోతే అధికారుల దగ్గర ఇవ్వమంటారు, అధికారుల దగ్గర పోతే బ్యాంకుల దగ్గర ఇవ్వమంటారు. ఎందుకు కాలేదు మాకు తెలియకపోయినా కొంతమంది ఫీల్ అవ్వడం జరుగుతుంది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క గ్రామంలో చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. కావున తక్షణమే దీనిపై సమీక్షించి అధికారుల మరి బ్యాంకుల తప్పిదం ఏదో జరిగిందో తెలుసుకొని మాకు రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని వినియోగించుకుంటున్నాం.